నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు రెండవ ప్రజల్లో గెలిపించగలరు. నేను ఇంతకుముందు ఎవరు ఏ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి నాకు ఈసారి అవకాశం ఇవ్వండి. నేను డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. నేను గవర్నమెంట్ ఫండ్స్ కూడా యూజ్ చేసుకోకుండా కరెక్ట్ ఇంతవరకు ఎవరు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. బజార్లో సమస్యలు చాలా ఉన్నాయి. ఆ వార్డులో ఆ సమస్యలన్నింటికీ నేను ముందుండి అందరికీ పరిష్కరించడానికి నా ప్రయత్నంగా ఎప్పుడు ఎల్లవేళలా 24 అవర్స్ నేను సేవ చేసుకుంటాను. నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి నాకు ప్రజల సమస్యలు బాగా తెలిసిలేవు. నేను ఇక్కడే ప్రజెంట్ ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నా స్వగ్రామం ఇదే. ప్రస్తుతం వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రెండో వార్డులో ప్రస్తుతం అక్కడ రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, కరెంటు సమస్య. ఈ సమస్యలన్నీ 10 సంవత్సరాల నుంచి ఎవరు కూడా వాటి గురించి పట్టించుకుంటలేరు. గెలవడం, ఇంట్లో పడుకోవడం తప్ప ఇంతవరకు చేసిన పనులు అయితే ఏం కనపడతలేవు. దయచేసి ఇంతకుముందు చేసిన వాళ్ళు చేస్తే అభివృద్ధి చేస్తుంటే మేము వచ్చేవాళ్ళం కాదు. అభివృద్ధి చేస్తే వాళ్ళకి మేము సహకరించే వాళ్ళం. ఇప్పుడు మేము అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము ప్రజల కొరకు మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించగలరని. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరఫున తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వార్డు మెంబర్ని గెలిపించండి. గతంలో దయాకర్ రావు గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఆయన ఇక ముందు కూడా ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆయన మేము తప్పు చేసినాం, ప్రజలు దయాకర్ రావుని పక్కన పెట్టడం అనుకుంటారు. ఇక ముందు దయాకర్ రావు గారు ఎప్పుడు మేము వారికి ఎల్లవెల్ల ఆయన లేకున్నా ఎప్పుడు ఎల్లవెల్ల ప్రజల మధ్యనే ఉంటుండు. మీరు ప్రజలకు సేవ చేసే వ్యక్తిని కోరుకోండి.